వెల్కమ్ టు వెంకట్ రేడియో ఛానల్కి. ఈరోజు మనం బ్రహ్మరాసిన విధిరాతలో ఒక కుర్రవాడి జీవితం రెండవ భాగం విందామా? జమీందారు గారి సేవకుడు వచ్చి, అయ్యగారు మీకో శుభవార్త అని చెప్పాడు. అది ఏమిటిరా అని జమీందారు అడిగాడు. అమ్మగారు తల్లి కాబోతున్నారని చెప్పి ఆ సేవకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జమీందారు గారికి ఆ మాట వినగానే ఎక్కలేని ఆనందం పొంగిపోయి గబగబా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి వారసునివ్వబోతున్న తన భార్యను చూసి ఎంతో ఆనందపడ్డారు. జమీందారు దంపతులు వారసుడి కోసం ఎక్కువగా ఆరాటపడుతున్నందుకు ఏమో తెలియదు కానీ 7 నెలలకే వారసుడు పుట్టాడు. వారసుడు పుట్టినందుకు ఆ ఊరంతా సంబరాలు చేసుకున్నారు. పుట్టిన బిడ్డని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. జమీందారు దంపతులు పుట్టిన బిడ్డకు చిన్న అని నామకరణం చేశారు. ఎందుకో తెలీదు గాని ఆ బాలుడు తల్లిదండ్రులకు ఏదో చెప్పాలని ఎప్పుడూ భయపడుతూ ఏడుస్తూ ఉండేవాడు. జమీందారు గారికి తన బిడ్డ ఎందుకు ఇలా ఉన్నాడు అని దిగులు పడుతూ ఉండేవారు. ఎంతోమంది డాక్టర్లకు చూపించారు, కానీ ఫలితం లేకపోయింది. జమీందారు బాధ చూడలేక ప్రజలందరూ తక్కువ నెలలో పుట్టాడు కదా, అందుకు ఇలా ఉన్నాడు, పర్వాలేదు అని జమీందారు గారికి నచ్చజెప్పేవారు. ఆ కుర్రవాడికి 9 సంవత్సరాలు వచ్చేశాయి. అయినా ఆ కుర్రవాడికి అదే భయం వేస్తున్నప్పుడు ఏడుస్తూ ఉంటాడు. కానీ జమీందారు గారికి దిగులు వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. జమీందారుని చూసి తన స్నేహితుడైన రామారావు వ్యక్తి వచ్చి, నేస్తమా, నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. రేపు నిన్ను నీ కుమారుణ్ణి ఒక చోటుకు తీసుకువెళ్తాను అని చెప్పాడు. ఆ చోటు ఏమిటి, ఆ కుర్రవాడిని ఎక్కడికి తీసుకువెళ్ళాడు అన్నది 3వ భాగంలో విందాము. అప్పటి వరకు వెంకట్ రేడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా.